అంబానీ గారికి, గౌతమ్ అదానీ గారికి ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఒకసారి ఈయన ఫస్ట్ ఉంటారు, ఒకసారి ఈయన ఫస్ట్ ఉంటారు. సో ఎన్నో కోట్ల విలువ చేసే కంపెనీస్ ఉన్న గౌతమ్ అదానీ ఈ ఇయర్ శాలరీ ఎంత తీసుకున్నారో తెలుసా? 9,26,00,000. ఈ శాలరీ ఆయన వేరే కంపెనీస్లో టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, సిఇఓ, సిఎఫ్ఓ అని, వాళ్ళల్లో ఒకరికి వాళ్ళలో ఒకరికి 9,40,00,000 శాలరీ తీసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి. బట్ గౌతమ్ అదానీ గారు ఓన్లీ 9,26,00,000 శాలరీ మాత్రమే తీసుకున్నారు. అది కూడా 2 కంపెనీస్ నుంచి. ఆ 2 కంపెనీస్ ఏంటి అంటే అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ అదానీ పోర్ట్స్. సో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆల్మోస్ట్ 10 కంపెనీస్ అనేది షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో అన్ని కంపెనీస్లో నుంచి కూడా అతను తీసుకోవచ్చు, బట్ అతను తీసుకోలేదు. నేనేమనుకుంటున్నానంటే ఆయనకి శాలరీ అంత అవసరం లేదు, కంపెనీస్ మొత్తం ఆయనవే, ఆయన ఎప్పుడైనా డెవలప్ చేసుకుంటారు. సో బట్ ఆయన తగ్గ శాలరీ ఆయన తీసుకొని ఆయన ఫోకస్ అంతా కంపెనీస్ని డెవలప్ చేయడంలోనే పెట్టారని నేను అనుకుంటున్నాను. సో మన ఇండియా రిచెస్ట్ పర్సన్స్లో ఒకరైన గౌతమ్ అదానీ గారు శాలరీ ఓన్లీ 9,26,00,000 తీసుకున్నారనమాట. సో అంబానీ గారికి, గౌతమ్ అదానీ గారికి ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఒకసారి ఈయన ఫస్ట్ ఉంటారు, ఒకసారి ఈయన ఫస్ట్ ఉంటారు. సో ఎట్ ప్రెజెంట్ ఫస్ట్ గౌతమ్ అదానీ గారు ఉన్నారు. సెకండ్ ఎవరున్నారో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.